Hello children, very good morning to you. This is your YV Umameshwar sir. Today we are learning 5th class EVS. The name of the lesson is climate change. Children, have you ever seen the rainfall? మీరు ఎప్పుడైనా వర్షం చూసారా పిల్లలు? Yes, you have seen the rainfall. And what do you see in summer? ఎండాకాలంలో ఏది ఎక్కువ చూస్తుంటారు మీరు? లాట్ ఆఫ్ హీట్ వేవ్ ఈజ్ దేర్. ఎండ ఎక్కువగా ఉంటుంది. సో చిల్డ్రన్, సిమిలర్లీ కార్తిక్ అండ్ ఫాదర్, వన్ బాయ్ నేమ్ కార్తిక్ ఈజ్ దేర్ అండ్ హిస్ ఫాదర్ వెంట్ టు ద మార్కెట్. కార్తిక్ మరియు వాళ్ళ నాన్నగారు మార్కెట్కి వెళ్ళారు. సో రిటర్నింగ్ ఫ్రమ్ ది మార్కెట్, సడన్లీ దే హ్యావ్ అబ్జర్వ్డ్ దట్ రెయిన్ ఈజ్ ఫాలింగ్. వర్షం పడుతుంది, సడన్గా పడుతుంది వర్షం. సో ఇట్ ఈస్ ఆల్ ఆఫ్ ఎ సడన్. అకస్మాత్తుగా కార్తీక్ వాళ్ళ నాన్నగారు మార్కెట్కి వెళ్తే సడన్గా వర్షం పడడం మొదలెట్టింది. అంతవరకు బాగా ఉంది, కానీ సడన్గా వర్షం పడుతుంది. సో ది టోటలీ డ్రెంచ్డ్, అంటే తడిసి ముద్దయిపోయారు వాళ్ళు టోటల్గా. సో అవర్ బాయ్ కార్తీక్ ఈజ్ ఆస్కింగ్ హిస్ ఫాదర్, ఆ నాన్నగారిని అడుగుతున్నాడు, హౌ కమ్ నాన్న ఇట్ స్టార్టెడ్ టు రెయిన్ ఆల్ ఆఫ్ ఎ సడన్, ఒకేసారి వర్షం పడ్డం ఏంటి నాన్నగారు అని అడిగాడు. వాళ్ళ నాన్నగారు అంటున్నారు అనమాట, సో ఇట్ ఈస్ అన్సీజనల్ రెయిన్, ఇది అకాల వర్షాలు బాబు అంటారు. సో మీకు తెలిసి అకాల వర్షాలు అంటే ఏంటమ్మా? డూ యూ నో వాట్ ఈస్ అన్సీజనల్ రెయిన్ అంటే, సపోజ్ ఇన్ ద రైనీ సీజన్ ఇఫ్ దెర్ ఇస్ నో రెయిన్ ఫాల్, ఇఫ్ దెర్ ఆర్ హీట్ వేవ్స్, అంటే వర్షాకాలంలోనే వర్షం పడకుండా ఎండ ఎక్కువగా ఉందనుకో, అది అన్సీజనల్ అంటారు, అకాలం అంటారు. అలాగే ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద సమ్మర్, ఇఫ్ దెర్ ఇస్ రెయిన్ఫాల్, ఎండాకాలంలో వర్షం పడుతుంది అనుకోండి, అది అకాల వాతావరణ పరిస్థితులు అంటారు. సో చేంజెస్ ఆర్ అక్కర్డ్ ఇన్ ది ఎన్విరాన్మెంట్ ఆర్ యాక్షన్స్ ఆర్ ద రీజన్స్ ఫర్ దిస్ చేంజెస్. మరి కారణాలు ఏంటంటే, వాతావరణంలో మార్పులు ఎందుకు ఇలా జరుగుతున్నాయి అంటే, బికాస్ ఇది మనం చేసే పనులే. మన మనుషులు చేసే పనులను బట్టే మనం ఇలాగా అకాల వర్షాలు పడడం ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇండిస్క్రిమినేటరీ యాక్షన్స్ ఆర్ ద మెయిన్ రీజన్స్. మన విచక్షణారహిత చర్యల వల్లే ఇలా జరుగుతుంది. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ డు నాట్ గెట్ రెయిన్స్ టైమ్లీ? మనకు వర్షం కానీ సరిగ్గా టైంలో పడిపోతే ఏం జరుగుతుంది? వాట్ విల్ హ్యాపెన్? దెర్ విల్ బి నో క్రాప్స్, పంటలు సరిగ్గా పండవు. విల్ నాట్ గెట్ ఫుడ్ ఐటమ్స్, ఆహార పదార్థాలు సరిగ్గా దొరకవు మనకి. ది రేట్స్ ఆఫ్ ది ఫుడ్ ఐటమ్స్ విల్ బి వెరీ హై. ఈ మన తినే ఆహార పదార్థాల తాలూకు రేట్, బియ్యం, పప్పులు, నూనెలు ఇవన్నీ కూడా రేట్లు చాలా ఎక్కువగా అమ్ముతారు. సో కామన్ పీపుల్ కెనాట్ బై. నార్మల్గా మనుషులు ఎవరు కూలి చేసుకొని సంపాదించి భార్య బిడ్డలు పోషించే వాళ్ళు సరిగ్గా జీవించలేరు. సో టైమ్లీ రెయిన్స్ లేకపోతే ఇన్ని ఇబ్బంది. సో మనకి ఇప్పుడు ఏమర్థమైంది? సో అన్సీజనల్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడాను ఏమవుతుంది? వర్షాకాలంలో వర్షం పడాలి, ఎండాకాలంలో ఎండ ఉండాలి. సో ఇవన్నీ కాకుండా అన్టైమ్లీగా ఉంటే, ఇఫ్ ఇట్ ఈస్ అన్సీజనల్, దెన్ ద ఎఫెక్ట్ విల్ బి వెరీ హై, చాలా చాలా హైగా ఉంటుంది. సో ఇదంతా ఏంటి? సో ఇదంతా కూడా వాతావరణంలో మార్పులు కదా. సో నౌ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ క్లైమేట్. వాతావరణం అంటే ఏంటి? మీకు అర్థమైందా వాతావరణం అంటే ఏమిటో? The weather conditions such as temperature, rainfall, etc. prevailing in an area is called climate. What is a climate? The climate means the weather conditions such as temperature, rainfall, etc. prevailing in an area is called a climate. టెంపరేచర్, రెయిన్ఫాల్ బట్టి మనం క్లైమేట్ చెప్పొచ్చు. టెంపరేచర్ అంటే ఎంత ఉష్ణోగ్రత ఉంది, రెయిన్ఫాల్ అంటే ఎంత వర్షపాతం ఉంది. అదే తెలుగులో చెప్పాలనుకుంటే, సాధారణంగా ఒక ప్రాంతంలోని ఉష్ణోగ్రత, వర్షపాతం మొదలైన పరిస్థితులను వాతావరణం అంటారు. ఒక ప్రాంతంలో ఉష్ణోగ్రత అంటే వేడి ఎంత ఉంది, వర్షపాతం ఎంత వర్షపడుతుంది, దీన్ని బట్టి ఆ ప్రాంతం యొక్క వాతావరణం మనం చెప్పొచ్చు. దాన్ని క్లైమేట్ అని చెప్పొచ్చు. ఇంగ్లీష్లో క్లైమేట్ అంటాం. నార్మల్గా జనరల్గా మనం ఎలా చూస్తాం? యూజువలీ ఇట్ ఈస్ హాట్ ఇన్ సమ్మర్, ఎండాకాలంలో వేడిగా ఉంటుంది. ఇట్ రెయిన్స్ ఆన్ ద రైనీ సీజన్, వర్షాకాలంలో వర్షం పడుతుంది. ఇట్ ఈస్ కోల్డ్ ఇన్ ద వింటర్, చలికాలంలో చల్లగా ఉంటుంది. దిస్ ఈజ్ ఎ ప్యాటర్న్ ఇన్ ద నేచర్. ప్రకృతిలో ఇలా వాతావరణ ధర్మాలు ఇలా నడుస్తూ ఉంటాయి. బట్ యూ ఫైండ్ ఎ చేంజ్ ఇన్ దిస్ ప్యాటర్న్స్ ఎఫెక్టింగ్ ది ఎన్విరాన్మెంట్. కానీ వాతావరణంలో మార్పులు ఇవన్నీ మారిపోవడానికి కారణం ఏంటి? ఇలా కాకుండా ఎండాకాలంలో వర్షపడడం, సమ్మర్లో రెయిన్, దెర్ ఈస్ ఎ రెయిన్ ఇన్ ద సమ్మర్, దెర్ ఈస్ హీట్ వేవ్ ఇన్ ద వింటర్,
సో దీస్ ఆర్ ఆల్ అన్సీజనల్ ఎఫెక్ట్స్. దీస్ అన్సీజనల్ ఎఫెక్ట్స్ ఆర్ డ్యూ టు వాట్? ఇది మన అనాలోచిత చర్యల వల్ల మనం చేసే అనాలోచిత పనుల వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. ది ఎర్త్ వి లివ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ప్లానెట్. మనం ఏదైతే భూమిలో ఉన్నామో అది బ్యూటిఫుల్ ప్లానెట్ ఇది. ఇన్ దిస్ యూనివర్స్ డీప్ ఓషన్స్ అండ్ డెన్స్ ఫారెస్ట్స్, మంచి చాలా లోతైన సముద్రాలు, అడవులు ఉన్నాయి. సో అవర్ లైవ్లీహుడ్ టోటలీ డిపెండ్స్ ఆన్ ది రిసోర్సెస్ అవైలబుల్ ఇన్ ద నేచర్. ఈ ప్రకృతిలో ఉండే వనరులు బట్టే మన జీవనం మనం కొనసాగిస్తున్నాం. వీ గెట్ ఫుడ్ అండ్ షెల్టర్ ఫ్రమ్ ద నేచర్. ఆహారం మరియు ఆవాసం కూడా మనకి ఈ ప్రకృతి నుంచి మనకు లభిస్తుంది. వైల్ వాకింగ్ ఆన్ ది గ్రీన్ ఫీల్డ్స్ వీ ఫీల్ ఏ కూల్ బ్రీజ్. మనం పచ్చడి పొలాల నుంచి వెళ్తుంటే చల్లటి గాలి వీస్తుంది మనకి. బట్ ఆఫ్టర్ హార్వెస్టింగ్ ద క్రాప్ ద ఫీల్డ్ బికమ్స్ డ్రై. కానీ ఎప్పుడైతే పొలాలు కోసేస్తారో, ఈ పంటను కోసేస్తారో అప్పుడు మనం అక్కడి నుంచి వెళ్తుంటే వేడిగా అనిపిస్తుందండి. మీకు అనిపిస్తుందా? అందరూ మీకు వ్యవసాయ భూములు ఉన్నాయి కదా, పచ్చడి పొలాల్లో మనం వెళ్తుంటే, మొక్కలన్నీ ఉండేటప్పుడు మనం వెళ్తుంటే, పంట ఉండేటప్పుడు మనం వెళ్తుంటే చల్లటి గాలి వేస్తుంది. బట్ వెన్ వీ గో ఆఫ్టర్ హార్వెస్టింగ్ దెన్ వీ ఫీల్ హాట్, ఫీల్డ్ బికమ్స్ డ్రై, అప్పుడు వేడిగా అనిపిస్తుంది. సో ఇన్ ది సేమ్ మేనర్ వీ నోటీస్ ఏ రైజ్ ఇన్ టెంపరేచర్ అండ్ చేంజ్ ఇన్ ద క్లైమేటిక్ కండిషన్స్. అలాగే దాని అర్థం ఏంటి? ఇక్కడ పంట ఉండేటప్పుడు అండ్ మొక్కలు ఉండేటప్పుడు మనకు చల్లగా ఉంది, మొక్కలు అయినప్పుడు వేడిగా ఉంది. సో వెన్ ది ప్లాంట్స్ ఆర్ దేర్ దెన్ ఇట్ ఈస్ కూల్ ఎయిర్ ఈజ్ దేర్. వెన్ ది ప్లాంట్స్ ఆర్ నాట్ దేర్ దెన్ దేర్ ఈస్ హాట్. సిమిలర్లీ ఏంటవుతుందంటే మన చెట్లు, ఇఫ్ యూఆర్ కటింగ్ ద ట్రీస్ దెన్ ఆటోమేటిక్ టెంపరేచర్ విల్ బి రైజ్. ఉష్ణోగ్రత పెరుగుతుంది. దెన్ ఆటోమేటిక్లీ ది వెదర్ కండిషన్ విల్ బి హాట్. అంటే ఆ వాతావరణ పరిస్థితుల్లో వేడిగా అయిపోతుంది. వీఆర్ కటింగ్ అవర్ ఫారెస్ట్ ఇండిస్క్రిమినేట్లీ టు వైడన్ ద రోడ్స్, కన్స్ట్రక్ట్ బిల్డింగ్స్, ఫ్యాక్టరీస్, డ్యామ్స్ ఎక్సెట్రా. మన విచక్షణారహితంగా మనం చెట్లు కొట్టడం వల్ల దేని కొడుతున్నాం? రోడ్ల కోసమని, పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టడం కోసమని, ఫ్యాక్టరీల కోసమని, డ్యాములు కట్టడం కోసమని మన చెట్లు నరికిడం వల్ల, అడవులు నరికిడం వల్ల ఏమవుతుందంటే ఉష్ణోగ్రత పెరిగిపోయి, టెంపరేచర్ పెరిగిపోయి మొత్తం వాతావరణం వేడిపోతుంది. The weather conditions are very hot because we are cutting down the trees for roads, factories and all these things. And secondly, the atmosphere is also we are spoiling the atmosphere by releasing harmful gases. Factories నుంచి విషపూరితమైన వాయువుల్ని మనం ఆ వాతావరణం పంపిస్తున్నాం. సో ఆటోమేటిక్లీ ది అట్మాస్ఫియర్ వీఆర్ స్పాయిలింగ్ ది అట్మాస్ఫియర్. ఆ వాతావరణాన్ని కూడా మనం పాడు చేస్తున్నాం. సేమ్లీ ఇండస్ట్రియల్ వేస్టేజ్ టు ది వాటర్ బాడీస్. అండ్ ఇంకా మురుగునీరు ఉంటుంది, మురుగునీరుని కూడా మనం సముద్రాల్లో నీటిలో పంపించేస్తున్నాం. సో నీటిని కూడా పాడు చేస్తున్నాం. సో నీరు పాడైపోతుంటే ఆ నీటిలో ఉండే జలచరాలు అంటే ఫిషెస్, ఇవన్నీ ది ఫిషెస్ అండ్ ఆల్ దీస్ వాటర్ యానిమల్స్ విల్ బి డైడ్ బికాస్ ఆఫ్ ద సీవేజ్ వీఆర్ థ్రోయింగ్ టు ది సీ. సో పొల్యూట్ చేస్తున్నాం. వీఆర్ జస్ట్ పొల్యూటింగ్. సో బికాస్ ఆఫ్ ఆల్ దీస్ ది క్లైమేటిక్ చేంజెస్ అండ్ అన్సీజనల్ rains or unseasonal effects are there. Forest helps us by giving oxygen and protect from sunlight. Forest will help? చెట్లు ఉండడం వల్ల it gives us oxygen. Forest gives us oxygen and protect from sunlight. ఆక్సిజన్ బాగా ఇచ్చి మనకు ఆక్సిజన్ ఇస్తుంది. మనం we are living because of oxygen. We are breathing oxygen and releasing carbon dioxide. Plants are the only one thing which give us oxygen. ఈ భూమండలం మీద మొత్తం మీద ఆక్సిజన్ ఇచ్చేది ఏమైనా ఉన్నాయంటే ప్లాంట్స్ మాత్రమే. మనం ప్లాంట్స్ ఇచ్చే ఆక్సిజన్ తీసుకుంటాం, మనం కార్బన్ డైఆక్సైడ్ వదులుకుంటాం. కార్బన్ డైఆక్సైడ్ కూడా ఎవ్వరు తీసుకోరు, మళ్ళీ ప్లాంట్సే తీసుకుంటాయి కార్బన్ డైఆక్సైడ్. ప్లాంట్స్ మనం వదిలేసి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మళ్ళీ మనకు ఆక్సిజన్ ఇస్తాయి. సో అలాంటి ప్లాంట్స్ని, మన ట్రీస్ని మనం నరికేస్తుంటే ఏమైనా ఉందా? సో యూ షుడ్ నాట్ కట్ ద ట్రీస్ బికాస్ ప్లాంట్స్ ఆర్ ద ఓన్లీ థింగ్స్, ట్రీస్ ఆర్ ద ఓన్లీ థింగ్స్ ఇన్ ద ఎర్త్ విచ్ ఆర్ గివింగ్ ఆక్సిజన్ టు అస్. బికాస్ we breathe oxygen. Without oxygen we cannot live. And we exhale carbon dioxide, and these carbon dioxide will be taken by plants only. No other bodies can take this carbon dioxide. So plants and trees are very essential for our livelihood. So you should not cut trees. So ఇప్పుడు ఇలా ప్లాంట్స్ కట్ చేయడం వల్ల, ట్రీస్ కట్ చేసేయడం వల్ల, సో వాట్ విల్ లాట్ ఆఫ్ క్లైమేట్ చేంజెస్ విల్ బి దేర్. అన్సీజనల్ చేంజెస్ అన్నాను కదా. అన్సీజనల్ చేంజెస్ అంటే అకాల వర్షాలు, అకాల ఎండలు, ఇవన్నీ చెప్పుకున్నాం కదా. ఇవన్నీ కూడా అన్సీజనల్ చేంజెస్ ఉంటాయి. సో వాట్ ఆర్ ద అన్సీజనల్ చేంజెస్? లెట్ us discuss. బికాస్ ఆఫ్ క్లైమేటిక్ చేంజెస్ యూ డు నాట్ గెట్ టైమ్లీ రెయిన్ఫాల్. సరైన సమయానికి మనకు వర్షం రాదు. విచ్ లీడ్స్ టు డ్రాఫ్ట్, అంటే కరువు వస్తుంది. హెవీ సైక్లోన్స్,
తుఫాన్లు వచ్చేస్తాయి, సునామీస్ మే occur. The melting of ice in the polar region leads to a rise in ocean level and places near the seashore may be submerged. The melting of the ice in the polar region, ధ్రువ ప్రాంతాల్లోని ఐస్ కరిగిపోవడం వల్ల సముద్ర మట్టం పెరుగుతుంది. సముద్ర మట్టం పెరిగి ప్లేసెస్ నియర్ ది షీషోర్ మే బి సబ్మర్జ్డ్. ది ప్లేసెస్ నియర్ ది షీషోర్ మే బి సబ్మర్జ్డ్ అంటే సముద్రానికి ఒడ్డున ఉండే గ్రామాలన్నీ కూడా మునిగిపోయే ప్రమాదం ఉంది. Because the ice at the polar regions are melting and automatically the levels of the seashore will raise and the places near the sea will be submerged. The waters in the sea is getting warmer, which leads to the death of aquatic plants and animals. Similarly, if the plants are not there, trees are not there, the water in the oceans will become hotter and the plants and animals, aquatic plants, the plants live in water is called aquatic plants. Aquatic plants and animals will be, what happened? Will be died. The death of plants will occur. So these are the climatic changes that take place. So what we learned in this lesson in climatic changes up to now. So let us discuss what are the effects of the unseasonal. What are the unseasonal changes? So we told about the definition climate. What is a climate? వాతావరణం అంటే ఏంటి చెప్పుకున్నాం. అలాగే what are the reasons for the unseasonal rains, unseasonal rains కానీ డ్రాఫ్ట్స్ కరువు కానీ రీజన్స్ ఏంటి? వాట్ ఇస్ ఎ క్లైమేట్ చేంజ్? క్లైమేట్ చేంజ్ ఎలాగ వస్తుంది? వాట్ ఇస్ ఎ క్లైమేట్ చేంజ్? వాతావరణం మార్పు ఏంటి? మార్పు ఎలాగ వస్తుంది? సో హౌ ద ఎర్త్ ఈస్ బికమింగ్ వార్మర్. భూమి ఎలాగా వార్మ్ అవుతుంది? భూమి ఎలాగా వేడెక్కుతుంది? సో బికాస్ ఆఫ్ కటింగ్ డౌన్ ద ట్రీస్ ఇన్ ద ఫారెస్ట్. అడవుల్లో చెట్లు నరికేయడం వల్ల. వై యు ఆర్ కటింగ్? టు లే డౌన్ రోడ్స్ గురించి, ఫ్యాక్టరీస్ గురించి, ఫర్ కన్స్ట్రక్టింగ్ బిగ్ బిల్డింగ్స్, దీని గురించి మనం ట్రీస్ కట్ చేస్తున్నాం. ట్రీస్ కట్ చేస్తే ఆటోమేటిక్ ది అట్మాస్ఫియర్ ఈస్ గెటింగ్ వార్మర్. అది వేడెక్కుతుంది. వెదర్ కండిషన్ ఈస్ బికమింగ్ వార్మర్. ఆటోమేటిక్లీ ద రెయిన్స్ ఆర్ నాట్ కమింగ్ అట్ ద సేమ్ టైమ్. ఇఫ్ ద రెయిన్స్ ఆర్ కమింగ్ దెన్ ఇట్ ఈస్ ఆల్సో అన్సీజనల్. అన్సీజనల్ అంటే అకాలంగా వస్తున్నాయి వర్షాలు. ఎప్పుడు వర్షాలు పడకూడదో అప్పుడు వర్షాలు పడుతున్నాయి. సో దీస్ ఆర్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది climate changes. So this is the lesson. Please read the lesson carefully and understand the lesson. Have a good day. లెసన్ బాగా చదవండి, బాగా చదివి అర్థం చేసుకోండి. ఇది క్లైమేట్ గురించి అర్థం చేసుకోండి, క్లైమేట్ డెఫినేషన్ గురించి అర్థం చేసుకోండి, వాతావరణం డెఫినేషన్ ఏంటో అర్థం చేసుకోండి. సో వాతావరణంలో మార్పులకు కారణాలు కూడా మనం చెప్పుకున్నాం, అది అర్థం చేసుకోండి. హ్యావ్ ఏ గుడ్ డే చిల్డ్రన్. ఆల్ ద బెస్ట్ టు యూ.